హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఒక కోయిల గుండె చప్పుడు. రచయిత అత్తులూరి విజయలక్ష్మి గారు. పార్ట్ 6. మరికొంతకాలం గడిచింది. ప్రదీప్కి స్మితతో కలిసి బతకడం చాలా బాగుంది. ముందు అనుకున్నట్టు జీవితం చాలా అందంగా ఉంది. కానీ ఎక్కడ ఏదో మూల తప్పు చేస్తున్నానా అనే గిల్టీ కాన్సెప్షన్. పెళ్లి చేసుకుంటే ఇంకా బాగుంటుందని స్మితకి అర్థమయ్యేలా చెప్పాలి. ఎలా చెప్పాలి? అందరిలా ఒక భర్తగా, భార్య పిల్లలతో నిండైన సంసారం ఉండాలి కదా. తను ఇంటికి వచ్చేసరికి స్మిత అందంగా ఎదురు రావడం, పిల్లలు డాడీ అంటూ చుట్టేయడం ఎంత అందంగా ఉంటుంది, ఎంత తీయగా ఉంటుంది. ఆ కోరిక క్రమంగా పెద్దదై స్థిరపడి సాగింది. అయితే స్మిత మాత్రం పెళ్లి ప్రస్తావన తీసుకురాగానే ఎందుకంత ఇన్సెక్యూరిటీ నీకు అంటుంది. ఇన్సెక్యూరిటీ కాదు, సంప్రదాయం బ్రేక్ చేయడం ఇష్టం లేదు. పోనీ ఎంగేజ్మెంట్ చేసుకుందాం అన్నాడు. నవ్వింది. శోభనమయ్యాక ఎంగేజ్మెంట్ ఏంటి అసహ్యంగా. అది నిజమే అనిపించింది. కానీ లైఫ్లో సెటిల్ అవ్వాలి అనిపిస్తుంది. సెటిల్మెంట్ అంటే పెళ్ళి చేసుకోవడం కాదు. ఇంకా మంచి ఉద్యోగం రావాలి, మంచి ఫ్లాట్ కొనుక్కోవాలి, బ్యాంక్ బ్యాలెన్స్ ఉండాలి, ఇన్నోవా కారు ఉండాలి, ఫిక్స్డ్ డిపాజిట్లు ఉండాలి. అప్పుడే సెటిల్ అయినట్టు అంది. అవన్నీ లేకపోయినా కలిసి బతుకుతున్నాగా, దీనికి లేని అభ్యంతరం పెళ్ళికి దేనికి? నో ప్రదీప్, పెళ్ళికి చాలా కావాలి. కలిసి బతకడానికి అవన్నీ అక్కర్లేదు. మనకి ఒకళ్ళంటే ఒకళ్ళకి ఇష్టం ఉంటే చాలు. అంతేనా? అసంతృప్తిగా చూశాడు. అంతేగా మరి. ప్రేమగా అతని చెంప మీద ముద్దు పెట్టుకుంది. ఓ శుభ సాయంత్రం చెప్పాడు. స్మిత, నీకో శుభవార్త. మనం కొడైకెనాల్ వెళ్తున్నాం. అవునా? ఎప్పుడు? నెక్స్ట్ వీక్. మాకక్కడ వర్క్ షాప్ ఉంది. ఓ నైస్, చూడాల్సిన ప్లేస్. తప్పకుండా వెళ్దాం. అతని మనసు ఆనందంతో తుల్లిపడింది. మర్చిపోకుండా బట్టలతో పాటు ఉంగరం కూడా తీసి పెట్టెలో పెట్టబోయి ఏదో ఆశతో ప్యాంట్ జేబులో పెట్టుకున్నాడు. ప్రకృతి సౌందర్యానికి పెట్టింది పేరు కొడైకెనాల్. అక్కడ ఆ అందమైన ప్రకృతి పందిరిలో ఈ ఉంగరం ఆమె వేలికి తొడిగి నా సొంతం చేసుకోవాలి అనే ఓ మధురమైన ఊహ అతని అణువణు పులకరింపజేసింది. అనుకున్నట్టే కొడైకెనాల్ వెళ్ళారు. స్టార్ హోటల్లో అకామిడేషన్. సదా మబ్బులతో కప్పేసిన కొండలు, రంగురంగుల పూలు, రోడ్ల పక్కన వరుసగా స్వెటర్స్లు, టోపీలు అమ్మే చిన్న చిన్న షాపులు, మంచు కురుస్తున్నట్టుగా పడే జల్లులు, ఎముకలు కొరికే చలి, వెచ్చని ప్రియురాలి కౌగిలి, నాకెంతో ప్రియమైన ఫోటోగ్రఫీ వర్క్షాప్, కమనీయమైన దృశ్యాలు. ఎంతో అందంగా, మరెంతో అద్భుతంగా ఉన్నా ఎక్కడ ఏదో లోటు, అసంతృప్తి అందని భావన. ప్రదీప్ మనసంతా కొత్తగా, వింతగా, సందడిగా ఉంది. స్టార్ హోటల్ సూట్లో తెల్లటి మెత్తటి బెడ్ మీద రజాయి కప్పుకొని, ల్యాప్టాప్ ఒళ్ళో పెట్టుకొని అతను వర్క్ షాప్లో ఉన్నంతసేపు లాగిన్ అయ్యి ఆఫీస్ పని చేసుకుంటూ మధ్య మధ్య వేడి కాఫీ తాగుతూ ఎంజాయ్ చేస్తుంది స్మిత. సాయంత్రాలు ఆ చల్లని జల్లుల్లో తడుస్తూ కొండవాలుగా నడుస్తున్న ఉడికించిన పల్లీలు, దూర మామిడి ముక్కలు తింటూ షికారుగా నడిచి వెళ్తూ ప్రేమ సామ్రాజ్యాన్ని ఏలుతూ గడిపేశారు. అతని గుండెల్లో అసంతృప్తి ముళ్ళులా ఆ ఉంగరం గుచ్చుకుంటూనే ఉంది. తన జేబులోంచి ఆమె వేలికి ఉంగరం చేరుకునే శుభక్షణాల కోసం అతని నిరీక్షణ సాగుతూనే ఉంది. మధ్య మధ్య చేత్తో తడిమి చూసుకుంటూ అప్రమత్తంగా ఉన్నాడు. ఆ రోజే అతని వర్క్షాప్ ఆఖరి రోజు. హోటల్ రూమ్ నుంచి బయటికి వెళ్ళి ఏకాంతంగా కొండచాటున ఉన్న వానదేవుడు చిరుజల్లులు అక్షింతలుగా చల్లుతుంటే ఆ ఉంగరం ఆమె వేలికి తొడగాలి. తహతహలాడుతూ వచ్చాడు. బయటికి వెడదాం, ప్రేమగా ఆమె కురులు సవరిస్తూ అన్నాడు. బద్ధకంగా ఉంది, వెచ్చగా పడుకుందామంది. ఉంగరం తొడుగుతాను అనబోయాడు. ఆమె రజాయిలో ముడుచుకోవడం చూసి ఆగిపోయాడు. చెదిరిన జుట్టు, రాత్రి నుంచి మార్చుకొని నైట్ డ్రెస్, బొట్టు లేని నుదురు, బోసిమెడ, పచ్చని మొహం నలిగిపోయిన మొగలి పువ్వులా ఉంది. మన ఈ అనుభవం ఎన్నటికీ మర్చిపోని మధురానుభూతిగా మిగలాలని నా కోరిక అన్నాడు. స్మిత నవ్వింది. ఇలాంటి మధురానుభూతులు ఇంకా చాలా పొందవచ్చు అంది. అందుకే పెళ్లి చేసుకుందాం ఆశగా అన్నాడు.
అబ్బా, ఇక్కడ కూడా అదే సోదా. ఆమె మొహం రజాయిలో దాచుకుంది. ఆ మాట గుండెల్లో గుణపంలా దిగింది. నిట్టూర్చాడు. నాకు ఆకలిగా ఉంది, వేడివేడిగా ఏమన్నా తెస్తావా? ఊమగా అడిగింది. అలాగే మౌనంగా లేచి బయలుదేరాడు. ఆ రాత్రి నిద్ర పట్టలేదు. తెల్లవారుజామునే లేచి కెమెరా తీసుకుని ఆమె వైపు చూశాడు. గాఢంగా నిద్రపోతుంది. సవ్వడి చేయకుండా తలుపు తెరుచుకొని తిరిగి లాక్ చేసి బయటికి నడిచాడు. సాధారణంగా ఆడపిల్లలే పెళ్ళి అంటూ తహతహలాడతారు. కానీ ఇక్కడ పరిస్థితి విరుద్ధం ఉంది. ఎందుకిలా? పెళ్ళంటే ఈమెకి ఎందుకీ విముఖత? ఆలోచిస్తుంటే మనసు బాధగా మూలిగింది. అడుగులు బరువుగా పడ్డాయి. ఇలా ఎంతకాలం కొనసాగుతుంది ఈ బంధం? తను కొనసాగించిన తన చుట్టూ ఒక కుటుంబం ఉంది. కుటుంబానికి వ్యతిరేకంగా, సంప్రదాయానికి విరుద్ధంగా బతికే సాహసం ఆమెలా తను ఎందుకు చేయలేకపోతున్నాడు? ఆమె మీద అంతులేని ప్రేమ ఉంది. ఆమె కోసం బతకాలనే కోరిక ఉంది. ఆమెతో సహజీవనం అన్నిటికన్నా బాగుంది. కానీ మనసులో ఏ మూలనో అనుక్షణం గుచ్చుకుంటున్న అపరాధ భావన ఆమెని సమర్థించనీయడం లేదు. మనసులో వేదన కొండల మీద, లోయల్లోనూ పరుచుకుంటున్న మంచులా పరుచుకుంటుంది. భుజాన ఉన్న కెమెరాకి పని చెప్పాడు. అప్పటికే చాలామంది లేచి వారి వారి పనుల్లో మునిగిపోతున్నారు. టూరిస్టులు కొందరు అప్పుడే దిగినట్టు ఉన్నారు. ప్రకృతి అందాలే కాదు, అక్కడి ప్రజల జీవన విధానం, వారి వృత్తి వ్యాపారాలు అన్నీ వింతగా, ప్రత్యేకంగా కనిపిస్తున్నాయి. అన్నిటినీ కెమెరాలో బంధిస్తున్నాడు. ఎర్రటి టోపీ, ఎర్రటి స్వెటర్, ఎర్రని మేజోళ్ళు, చెర్రిపండు లాంటి పాప రివ్వున పరిగెత్తుకొచ్చి ప్రదీప్ కాళ్ళ మీదకి బంతి విసిరేసింది. ఉలిక్కిపడిన ప్రదీప్ బెదురుకళ్ళతో చూస్తున్న పాపని చూసి చిరునవ్వు నవ్వాడు. చిరు చీకట్లలో పాప కళ్ళు మెరిసిపోతున్నాయి. వంగి బంతి అందుకున్నాడు. చేత్తో బంతి పట్టుకొని చిరునవ్వుతో చూశాడు. తీసుకో అన్నట్టు. పాప అలాగే నిలబడిపోయింది. దగ్గరకు రాలేదు. కమాన్ అన్నాడు. పాప చూస్తూ ఉండిపోయింది. ఆషి 25 ఏళ్ల యువతి. పాపలాగే ఎర్రటి స్వెటర్, మఫ్లర్తో వచ్చింది. అతన్ని చేతుల్లో బంతిని చూసి చిరునవ్వు నవ్వింది. హాయ్ అని పలకరించింది. అతను చిరునవ్వుతో హాయ్ అంటూ మీ బేబీనా అని అడిగాడు. ఆమె మా పాప వైపు ప్రేమగా చూస్తూ అవునన్నట్టు తల ఊపింది. ఐఎమ్ ప్రదీప్ అని చేయి చాచాడు. ఐఎమ్ సోనం చేయి కలిపింది. బంతి ఆమె చేతికి ఇచ్చాడు. ఆమె పాపని ఎత్తుకుంది. అతను ఎత్తుగా ఉన్న రోడ్డు మీద నుంచి పల్లం వైపు అడుగులు వేస్తూ అడిగాడు. మీరు కొడైకెనాల్ వాసులా? ఆమె అనుసరిస్తూ చెప్పింది. కాదు, ఢిల్లీ నుంచి వచ్చాము. జస్ట్ ఫర్ సైట్ సీయింగ్. వాళ్ళ మధ్య సంభాషణ ఇంగ్లీష్లో సాగుతోంది. కొడైకెనాల్ ప్రకృతి అందానికి నిలయం కదా. అవును, ఐ లవ్ దిస్ ప్లేస్. డార్జిలింగ్, సిమ్లా కూడా వెళ్ళాం. ఎన్ని రోజులున్నా తనివి తీరలేదు. ఓ పెద్ద టూర్ వేశారు. మీ వారికి ట్రావెలింగ్ ఇంట్రెస్టా అని అడిగాడు. ఆమె నవ్వింది. ఏం నాకుండకూడదా అలాంటి ఇంట్రెస్ట్? సారీ, జస్ట్ క్యాజువల్గా అడిగాను. మీ ఇంట్రెస్ట్ని ఆయన గౌరవించి మిమ్మల్ని ఇవన్నీ తిప్పడం గ్రేట్ కదా. ఆయన ఎందుకు తిప్పాలి? నేనే నా కూతుర్ని తిప్పుతున్నాను. ఆమె వైపు విచిత్రంగా చూశాడు. ఆమె చూపుల్లో అర్థం గ్రహించినట్టు నవ్వింది. ఐఎమ్ సింగిల్. పాప డాడీ నేను సెపరేట్ అయ్యాం. ఎందుకు అడగకుండా ఉండలేకపోయాడు. ఆమె నవ్వింది. ముందుకు తోలుతున్నట్టు పడుతున్నాయి అడుగులు. ఎదురుగా పెద్ద అగాధం. దీన్ని సూసైడ్ పాయింట్ అంటారు అని గైడ్ కాబోలు ఏదో చెప్తున్నాడు. టూరిస్టులు ఆ సౌందర్యాన్ని వీక్షిస్తున్నారు. నేను స్వేచ్ఛాజీవిని. నన్ను ఎవరన్నా బంధిస్తే నేను బతకలేను. ప్రేయసి భార్యగా మారాక మగాడికి తన అధికారం గుర్తుకొస్తుంది. అహంకారం నిద్రలేస్తుంది. ఆధిపత్యం చేయాలనిపిస్తుంది. తన మాట నెగ్గాలన్న పంతంతో భార్య అస్తిత్వాన్ని అణచివేయాలని ప్రయత్నిస్తాడు. కానీ ఆధునిక మహిళ సహించలేదు. నేను ఆధునిక మహిళనే. అందుకే నాలాంటి అమ్మాయి అందరికీ పెళ్లి చేసుకుని బానిసలుగా మారకండి. బతకాలనిపించినంతకాలం కలిసి బతకండి అని సందేశం ఇచ్చే కథలు రాస్తూ
గడిపిస్తున్నాను. అతను నిర్ఘంతపోయాడు. ఆమె నవ్వుతూ అంది, ఇప్పుడు పాప నేను ఇద్దరం ఆకాశంలో హాయిగా ఎగిరే పక్షులం. మమ్మల్ని అందించే సాహసం ఎవరూ చేయలేరు. మా మీద మేము ఎవరికీ ఎలాంటి హక్కులు అధికారాలు ఇవ్వం. మృదువుగా ఉన్న ఖచ్చితంగా ఉంది ఆమె స్వరం. బాయ్, సీయూ అంటూ వెళ్ళిపోయింది. ఆమె వెళ్ళిన వైపే నిరుత్తరుడై చూస్తున్న అతని మనసులో అలజడి మొదలయ్యింది. ఇదేనా ఆధునిక మహిళ మనస్తత్వం? ఇంతేనా ఆధునిక జీవితానికి ఈ అమ్మాయిలు ఇచ్చే నిర్వచనం? దీనికి కారణం ఎవరు? మగవాడా? ఆడవాళ్ళ? ఆడవాళ్ళు మితిమీరిన స్వేచ్ఛాకాంక్ష. తను అలాగే మారతాడా? మగవాడిలా, ఒక మామూలు మగాడిలా భర్తగా హక్కులు కోరుతూ, ఆధిపత్యం చెలాయిస్తూ, అవకాశం కోసం ఎదురుచూస్తూ. జల్లు పెద్దదయ్యింది. వర్షం ఉధృతంగా మారుతోంది. పరిసరాలన్నీ మసకబారాయి. అంత చీకటి అలుముకుంటుంది. ఏమీ కనిపించడం లేదు. చలికి కొంకర్లు పోతున్న కుడి చెయ్యి ప్యాంటు జేబులోకి వెళ్ళింది. గట్టిగా తగిలింది ఉంగరం పెట్టె. అత్యంత భద్రంగా తీశాడు. ఎర్రటి వెల్వెట్ బట్టతో కవర్ చేసిన చిన్న అట్టపెట్టె తెరిచాడు. చీకట్లో నక్షత్రాల్లా మినుకుమని మెరిశాయి కెంపులు. రెక్కలు చాచుకున్న పక్షి ఆకారం. ఆ ఆకారానికి జీవం వస్తున్నట్టు అనిపించింది. అతని కళ్ళు ఆ ఉంగరం వైపు తదేకంగా చూస్తూ ఉండిపోయాయి. కొన్ని క్షణాలు గడిచాయి. జనం బాగా పలచబడ్డారు. తనలాంటి ఒక్కళ్ళో ఇద్దరో అతి జాగ్రత్తగా నడుస్తున్నారు. అతని కుడి చెయ్యి కొద్దిగా పైకి లేచింది. అట్టపెట్టెతో సహా ఉంగరం అగాధంలోకి జారిపోయింది. అతను నిశ్శబ్దంగా వెనక్కి హోటల్ వైపు బరువుగా అడుగులు వేశాడు. అతని కంటి నుంచి జారిన కన్నీటి బొట్లు వర్షం నీటిలో కలిసిపోయాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.